తెలంగాణ ఉద్యమం కోసం గోసిగట్టి గొంగడేసి తెలంగాణ ఉద్యమంలో కళాకారులుగా చురుకైన పాత్రను పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 550 మంది కళాకారులను మాత్రమే గుర్తించి వాళ్ళకు ఉద్యోగ వృత్తిని కల్పిస్తూ నిజమైనటువంటి కొంతమంది ఉద్యమ కళాకారులని విస్మరించినటువంటి పరిస్థితులలో ఇప్పుడు ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ కంటే ముందుగానే మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు కొంతమందికి అవకాశం కల్పిస్తాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి 1000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు సంవత్సరంన్నర కాలం గడుస్తున్నప్పటికీ మమ్మల్ని విస్మరించి మరొకసారి కళాకారులను అవమానపరిచినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున అసెంబ్లీ సాక్షిగా సిర్పూరు ఎమ్మెల్యే గారు హరీష్ బాబు గారు మాట్లాడుతూ తెలంగాణ నిరుద్యోగ కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారికి విన్నవించారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. శాసన మండలిలో కూడా మెదక్ ఎమ్మెల్సీ గారు షేర్ సుభాష్ రెడ్డి గారు కూడా కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు ఎంతగానో అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల వారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే తప్పకుండా సమావేశంలో మాట్లాడాలని మా డిమాండ్ వ్యక్తం చేస్తున్నాం. లేని పక్షంలో అతి త్వరలోనే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేయబోతున్నామనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడినటువంటి కళాకారులకు అవకాశం కల్పించి నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ జై కళాకారుడా, జై కళాకారుడా. బాడితేనే గెలిసినోళ్ళురా, రాష్ట్రం వచ్చినంక మమ్ముల మరచినారురా. మేము పాట పాడితేనే గెలిసినోళ్ళురా, రాష్ట్రం వచ్చినంక మమ్ముల మరచినారురా. తెలంగాణ ప్రజలను ఆగం చేసి కళాకారులందరినీ మోసం చేసి, తెలంగాణ ప్రజలను ఆగం చేసి కళాకారులందరినీ మోసం చేసి అట్లా మోసపోయినటువంటి కళాకారులకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి విన్నపాన్ని తెలియజేస్తున్నాం. జై కళాకారుడా, సాధిస్తాం సారథుల ఉద్యోగాలను, సాధిస్తాం సారథుల ఉద్యోగాలను. వర్ధిల్లాలి కళాకారుల ఐక్యత.